హలో ఆల్, వెల్కమ్ టు పుష్పవల్లి వ్లాగ్స్. టుమారో అయితే మా బాబు బర్త్డే ఉందండి. సో నైట్ పార్టీ చేసుకుందామని అలా బయటకి అయితే వెళ్తున్నాము. దారిలో వెళ్తూ ఉంటే కేక్ హౌస్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఎగ్లెస్ కేక్స్ మాత్రమే దొరుకుతాయి. బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ అండ్ స్వీట్స్, బ్రెడ్ ఐటమ్స్, కప్ కేక్స్ ఇలా చాలా దొరుకుతాయి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలా వెళ్తుంటే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపించింది. నైట్ లైట్స్ వేశారు కదా, సో అదొకటి హైలైట్ అవుతూ బాగా కనిపిస్తుంది. ఈ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఫుల్ రష్ అయితే ఉంది. వీకెండ్స్లోనే ఉంటారనుకున్నా, వీక్ డేస్లో కూడా చాలానే వచ్చారు. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అటు ఇటు మొత్తం స్టాల్సే పెట్టారు. రోడ్డుకి చివరి వరకు షాప్సే ఉన్నాయి. పగలైతే మొత్తం వెహికల్స్ అయితే తిరుగుతాయి. నైట్ టైమ్స్ ఒకటి రోడ్ బ్లాక్ చేసి ఇట్లా స్టాల్స్ అయితే పెట్టేస్తారు. అండ్ డైరెక్ట్గా అయితే మేము ఫస్ట్ చిట్టి నేతి ఇడ్లీల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పెరుగు వడ అండ్ ఈ నేతి ఇడ్లీ అయితే తీసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ జెర్సీ ఫలూదా దగ్గర ఐస్ క్రీమ్కి అయితే వచ్చేసాము. ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ, డ్రై ఫ్రూట్స్ అలా పెట్టేసి. అండ్ నెక్స్ట్ పల్నాడు నాటుకోడి బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బిర్యానీ తీసుకున్నాం, చాలా బాగుంది. నెక్స్ట్ ఎగ్ పరోటా అయితే తీసుకున్నాము. ఎగ్ పరోటా విత్ చికెన్ కర్రీ 100 రూపీస్, చాలా అయితే వర్తి అండి. బాగా టేస్టీగా అయితే కూడా చేశారు. కర్రీ కూడా బాగానే ఇచ్చారు. సో కొంచెం క్రిస్పీగా కూడా ఉంది పరోటా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అక్కడ ఈ స్ట్రీట్లో అయితే అలా తిరుగుతున్నాము. ఇది 8కి స్టార్ట్ అయ్యి 12 వరకు ఉంటుంది. సో కూల్ వెదర్లో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. ఫుడ్ లవర్స్కి అయితే మంచి స్పాట్. వెరైటీ ఆఫ్ ఫలూదాస్, బిర్యానీస్ అండ్ షవర్మాస్ చాలా ఉన్నాయి. స్టాల్స్, టిఫిన్ ఐటమ్స్ కూడా చాలానే దొరుకుతాయి. ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ కడ్డీ చికెన్, మోమోస్, క్రిస్పీ చికెన్, ఇలా చాలా, మారేడు మిల్లి బిర్యానీ, బొంగులో బిర్యానీ, కుండ బిర్యానీ, ఇలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఆల్ ప్లేసెస్కి సంబంధించిన వెరైటీ ఆఫ్ బిర్యానీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పర్ ప్లేట్ వచ్చేసి 200 రూపీస్ మాత్రమే, చాలా తక్కువే అనిపించింది. అండ్ ఆల్ మిక్స్ బిర్యానీ అయితే సీ ఫుడ్ కూడా దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంది. అది కూడా ప్రాన్స్, ఫిష్, ఇలా ఫిష్ ఫ్రై ఇలా ఇస్తారు. ఇక్కడ నేతి పాయసం కూడా దొరుకుతుంది విత్ గులాబ్ జామ్, చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, అది చాలా టేస్ట్ అనిపించింది. ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఇక్కడ చిల్బ్రో అంట, చాలా బాగుంది కదా నేమ్. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. మా వాడైతే బాగా ఆడుకుంటున్నాడు. దానిలో కనిపించిన ప్రతి ఒక్కరిని బలకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో 12 అయితే అవ్వడానికి వస్తుంది. కేక్ హౌస్లో కేక్ తీసుకున్నాం కదండి, సో వాడికి కేక్ కటింగ్ చేపిద్దాం ఈసారి, కొంచెం కొత్తగా మెమరీ లాగా ఉంటుంది అనేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది చూసేయండి ముందు వీడియోలో. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేక్ కట్ చేపిస్తే చాలా కొత్తగా ఉంది కదా, వాడు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ ప్లాన్ చేసాము. వాడు చాలా సిగ్గుపడిపోతున్నాడు రోడ్ మీద కేక్ కట్ చేయడానికి. మా పాప డాన్స్ అయితే బాగా ఇస్తుంది రోడ్ పైన. చాలా ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఉన్నాయి రోడ్ అంతా. నెక్స్ట్ డే అయితే ఫుడ్ ప్లాన్ చేస్తాం ఇంట్లోనే చేయడానికి. ప్రాన్స్ అయితే తీసుకొచ్చాము. దీనికి నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను.
ఇది కొంచెం టైం పడుతుంది కదండి ప్రాన్స్ క్లీన్ చేయాలంటే. సో అదే పనిలో ఉన్నాను. తర్వాత వంట చేసేసి ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి ప్రాన్స్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అయితే ఎప్పుడూ చేస్తుంటాను, అండ్ అందులోకి చికెన్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ టైం చేసిన ప్రాన్స్ బిర్యానీ బాగా వచ్చింది. చాలా చాలా పొడి పొడిగా అయితే రైస్ వచ్చింది. ఎలా వస్తుందో అని ఫస్ట్ టెన్షన్ పడ్డాను. పర్లేదు, బాగుంది, అందరూ బాగుంది అన్నారు. ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మనకే తెలియదు కదా ఎలా వస్తుందో, సో అదే భయపడ్డాను. కానీ బాగా వచ్చింది, చాలా బాగా చేసామన్నారు. ఎలా చేయాలో ఇది కూడా వీడియో చేసి పెట్టేస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయితే చేసాము. చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చాము, అండ్ చిన్న క్యాండిల్స్తోనే ఈసారి చేసాము. స్పార్కిల్ అంటే అది సడన్గా ఆన్ అవుతుంది కాబట్టి పిల్లలు భయపడతారు అనేసి క్యాండిల్స్ తీసుకొచ్చాము. పిల్లలందరూ వచ్చేసారు బర్త్డే పార్టీకి. సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. పిల్లలు వచ్చినందుకు వాడు కూడా చాలా హ్యాపీ. ఎంతైనా బర్త్డే అంటే పిల్లలు ఉంటేనే కదండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చిన్న గిఫ్ట్స్ అయితే తెచ్చాం వాళ్ళకి. స్కూటీలో జెమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి స్కూటీస్, సైకిల్స్, అలా అవైతే తీసుకొచ్చాము. ఇక్కడ ఇస్తున్నాడు వాడు. బొమ్మలన్నీ తీసేసి ఇల్లంతా పరిచేసి ఆడుకుంటున్నారు పిల్లలు. మా వాడు ఎప్పుడు బొమ్మల జోలికే వెళ్ళాడు, ఈ రోజు మాత్రం వాళ్ళు ఆడుకుంటున్నారు అనేసి వీడు కూడా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు.